మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వార ఫలితాల్లో 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది. 13వ తేదీ మనకి చంద్రుడిని కనుక తీసుకుంటే మకరంలో ఉండి 19వ తేదీ కల్లా మేషంలో సంచరిస్తుంటాడు. అదేవిధంగా మిగతా గ్రహాలు రాహువు కేతువు, కుంభంలో రాహువు, సింహంలో కేతువు మనకి ఈ యొక్క జూలై మాసంలో జూలై 13 నుంచి శని వక్ర గతి కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురువు రవి మిథునంలోని, శుక్రుడు వృషభ రాశిలోని, ఈ యొక్క రవి 16వ తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి కర్కాటకంలోకి వస్తున్నాడు. బుధుడు కూడా అక్కడ ఉన్నాడు. అదేవిధంగా కుజుడు కేతువు సింహంలో కలిసి ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి హ్యాపీగా చూసుకోవచ్చు, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. ముందుగా మేష లగ్నము, లగ్నం తెలియనివారు రాసి చూసుకోండి. మీకు ఈ శని యొక్క వక్ర గతి వల్ల కొంత ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. అంటే గతంలో చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో, ఖర్చుల విషయాల్లో కొంత దాని స్ట్రెస్ అనేది తగ్గనుంది. అలాగే మీ యొక్క లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉన్నందుకు కొద్దిగా మీరు ఎవరితోనైనా అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. విదేశీ ధనయోగాలు, బ్యూటీ రిలేటెడ్ సంబంధంగా ఉండేటువంటి లాభాలు బ్రహ్మాండంగా గోచరిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ మేషలగ్నానికి లేదా మేషరాశికి లాభరాహు అనేటువంటిది ముఖ్యంగా వ్యాపార సంబంధించిన విషయాల్లో మీరు చేసేటువంటి ఆన్లైన్ వ్యాపారాల మూలంగా చక్కగా అనుకూలత ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనుకూలంగా ఉంది. వ్యాపార సంబంధించిన వాటి మీద మీకు లోన్స్ లభించడానికి బుధుడు యొక్క స్థితి 6వ అధిపతి 4వ స్థానంలో బుధుడైనందుకు తత్సంబంధంగా మీకు యోగం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అదేవిధంగా కాస్త గురు మౌఢ్యమి కూడా తొలగిపోయి ఉంది కాబట్టి ఎప్పటి నుంచో వివాహ సంబంధించినటువంటి విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు, అందులో ముఖ్యంగా రెండవ వివాహం కోసం చేసే ప్రయత్నాలు కానివ్వండి, మొదటి వివాహం సంబంధించిన విషయంలో చేసే ప్రయత్నాలు కానివ్వండి, అందులో మీకు కుటుంబానికి కాస్త దగ్గర వాళ్ళు లేనట్లయితే గవర్నమెంట్ రంగాల్లో ఉన్నటువంటి వారితో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా 13వ తేదీ మీరు ఉద్యోగరీత్యా కొంత ప్రయాణ సూచనలు, 14, 15 తేదీలు ఈ యొక్క ధనాన్ని వెచ్చించినట్లయితే ఎక్కువ లాభాలు వస్తాయి వ్యాపారాల్లో. ఎవరైనా ఏదైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు ఆ యొక్క విషయాల్లో, ఎందుకంటే నిర్ణయ స్థానం అనేది ఏదైతే ఉందో, నిర్ణయ స్థానంలోని దీంట్లో కేతు ఉన్నాడు. కేతువు కుజుడితో కలిసి ఉన్నందుకు ఏదైతే మీరు నిర్ణయం తీసుకుంటారో ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే 18, 19 తేదీలు మీరు ఏదైనా కోర్స్ చేయడము, ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయడము, ఇటువంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన, సంతానం విషయంలో తెలియని కొంత అగ్రెసివ్ నేచర్ అది కలిగి ఉంటారు. సంతానంతో చిన్న డిస్టర్బెన్సెస్ కూడా, డిస్ప్యూట్స్ కూడా వస్తాయి, సంతానంతోని, ఫ్రెండ్స్తోని, ప్రేమించిన వారితోని. అయితే మీరు కేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన, గణపతికి మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి, మీకు మీ యొక్క లగ్నాధిపతి లగ్నంలో ఉన్నందుకు చాలా మటుకు రిలీఫ్ అనేటువంటిది ఉంటుంది. కొంచెం రిలీఫ్గా, కొంత ఇదిగా ఉన్నాను, బాగున్నది నాకు అనేటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఈ 13వ తేదీ లాంగ్ జర్నీ చేసేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 13వ తేదీ మధ్యాహ్నం వరకు
పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొంత తండ్రి తరపు వారితో చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ చూపిస్తున్నాయి. 14, 15 తేదీలు ఉద్యోగం విషయంలో, అందులోని ప్రధానంగా కొంతమంది నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు, విదేశీ కంపెనీలకి జాబ్ చేస్తుంటారు. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక 16, 17 తేదీలు చూసుకున్నట్లయితే గుర్తింపు రావడానికి అనుకూలంగా ఉంది. 18, 19 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కొంతమేర ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అంటే ఈ వారంలో మొత్తంగా ఆఖరిలో కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఎమోషన్గా కొన్ని మీరు మారిపోవాలని చూసి మానేస్తారు. ఇది జాగ్రత్త పడండి వృషభం వారు. అయితే ఇక్కడ శని మీకు వక్రం అయినందుకు దశమంలో ఉండే శని లాభంలో ఉండే శని దశమంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఉద్యోగం మాత్రమే కాదు వ్యాపారం చేయాలని, లేదా వ్యాపారం ఒకటే కాదు ఉద్యోగం కూడా చేయాలని రెండు తీసుకుంటారు. ధనపరంగా చాలా బాగుంటుంది. మీరు ఏదైనా ప్రాపర్టీసు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. సంతానం కోసం చేసే ప్రయత్నము, కొత్త పరిచయాలు, కొత్త ఫ్రెండ్స్ ఏర్పడతారు. ఇక్కడ కొంచెం వివాహము, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి చక్కటి అవకాశాలు వస్తాయి. ఉపాసన ఫలిస్తుంది. మిథున లగ్నము, మిథున రాశి, మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాశిలో రవి గురువులు ఉన్నారు. ఇది పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి కాంబినేషన్. కాబట్టి మీకు ఒక గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతుంది. కాకపోతే 3వ స్థానంలో కుజుడు, కేతువు ఉన్నందుకు ఎవరితోనైనా ఏదైనా మీరు రాతకోతలు, మాట్లాడటము, కమ్యూనికేషన్స్ చేసేటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 13వ తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి మీరు ఎవరికైనా ధనము, పెద్ద మొత్తంలో ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసే విషయంలో కానీ, మనీని తీసుకొని మనీ పట్టుకొని కొంతమంది లాంగ్ జర్నీ చేస్తూ ఉంటారు. అటువంటి ధనాన్ని పట్టుకొని మీరు ట్రాన్స్పోర్ట్ అంటే ప్రయాణాలు చేసేటప్పుడు, ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు మీ తండ్రి గారు విషయంలో లేదా మీ కుటుంబ సభ్యులు వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నీటి వల్ల కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది ఇక్కడ. మరియు అదేవిధంగా రుణము, ముఖ్యంగా 16, 17 తేదీల్లో మీరు అనుకున్నటువంటిది ఏదైతే రుణం కోసం ప్రయత్నం చేస్తారో ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే 16, 17 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్కి మీకు మంచిది కాదు. ఇక 18, 19 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఆ 18, 19 తేదీలు కూడా లాంగ్ జర్నీ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసే అంశాలు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో శుక్రుడు 12వ స్థానంలో ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్కి ఇది మంచి సమయమే. వివాహ జీవితంలో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా అది మీరు సెట్ చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. గృహం మూలంగా, వాహనాల మూలంగా, పంట పొలాల మూలంగా, రియల్ ఎస్టేట్ మూలంగా కూడా మీకు కొంతవరకు ఫినాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరగనుంది. మీకు రావాల్సిన తండ్రి గారి యొక్క ప్రాపర్టీ కూడా ఇప్పుడు ఉండేటువంటి వీటిలో వస్తుంది. కాకపోతే దానిలో కొంత పన్నాగాలు పనడం కానివ్వండి, మీకెందుకు రావాలనేటువంటి కొన్ని ఆటంకాలు పరచాలని చూస్తూ ఉంటారు. దానికి దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోండి. మరియు దీంతోపాటు మీరు నిత్యము లలితా అమ్మవారి ఆరాధన చేసుకోండి. శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి పంచమాధిపతి, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నము ఫలిస్తుంది. అలాగే బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి, లేకపోతే కొన్ని అనుకున్న సంకల్పాలు, ఉపాసన సిద్ధించడము, లగ్నంలో రవి గురువు ఉన్నందుకు ఇవి జరుగుతాయి. ఇక మీరు నిత్యము చేయవలసింది లలితా అమ్మవారి ఆరాధన చేస్తూ, ముఖ్యంగా శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి దశమ స్థానంలో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని చేసుకోండి. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి, కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఈ గ్రహస్థితుల్లో గమనించుకున్నట్లయితే లగ్నంలో బుధుడున్నాడు. ఇది కొంచెం ఏదైతే మనం ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటామో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఏం చేయాలో ఏంటో అని. అందులో ప్రధానంగా 14, 15 తేదీలు వివాహ నిర్ణయాలు
లేదా పార్ట్నర్షిప్స్ని తీసుకునే విషయంలో అసలు చేయకండి. ధన విషయంలో ఎవరికైనా ధనం ఇస్తే ఇది ఇరుక్కుపోతుంది, వెనక్కి రాదు అనుకునేటువంటి విషయాల్లో ధనాన్ని వెచ్చించకండి దయచేసి. అలాగే కాస్త బిజినెస్ టూర్స్ ఉంటాయి, బిజినెస్ పరంగా వేరే వేరే ప్రాంతానికి వెళ్ళడం ఉంటుంది. కొంత వ్యాపారంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేశానా ఏంటనే ఒక స్ట్రెస్ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా బంధువర్గం వారితో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. మీరు హోమ్ లోన్స్ లభిస్తాయి. పూర్వజన్మలో చేసినటువంటి కొంత గుడ్ కర్మ ఇప్పుడు మీకు వచ్చేటువంటి సమయంగా చెప్పుకోవాలి. మరియు సంతానం విషయంలో కొన్ని నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సినిమా ఫీల్డ్ వాళ్ళు సినిమా రిలేటెడ్ సంబంధించిన వాటిలో ధనాన్ని వెచ్చించే విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క విషయంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహాలు చూసుకున్నట్లయితే సప్తమాధిపతి అష్టమంలో ఉండి వక్రించాడు కాబట్టి కొద్దిగా విదేశీ సంబంధాలు కుదురుతాయని చెప్పుకున్నాము. అలాగే కొంచెం మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలోని కొంచెం వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే కొంత ధన సంబంధించినటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎవరికైనా మనం కొలీగ్స్కి ధనం ఇవ్వడం వల్ల కొంత చూపిస్తుంది. కాకపోతే కొన్ని మంచి కార్యాలకి మీరు మీ యొక్క సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు పేరు ప్రఖ్యాతలను పొందుతారు. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి లగ్నంలో కుజుడు కేతువు ఉన్నందుకు కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. దీనికి మీరు చక్కగా గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అయితే మీరు ప్రధానంగా ఈ 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉన్న గ్రహస్థితిలో 14, 15 తేదీలు ఎట్టి పరిస్థితుల్లోని పార్ట్నర్షిప్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. అలాగే 16, 17 తేదీలు మాత్రం ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఈ యొక్క 18, 19 తేదీలు కూడా వివాహ నిర్ణయాలు, ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇటువంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక ధనాధిపతి అయినటువంటి బుధుడు 12వ స్థానంలో ఉన్నందుకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లేదా ఏదైనా వ్యాపార మూలకంగా ధనయోగము, ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంతవరకు ఫైనాన్షియల్గా కొంతవరకు రావడం, లేదా మీరు ఏదైనా మార్కెటింగ్ రంగాల్లో ఉన్నట్లయితే ఆ యొక్క రంగాల్లో మీరు చేసిన బిజినెస్ వల్ల కొంతవరకు మీకంటూ ఒక షేర్ రావడం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది. కొంతవరకు ఈ 3వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉన్నందుకు స్త్రీల మూలంగా కొంత మీరు చేసే ఉద్యోగంలో కొంత ఇబ్బంది అనేటువంటిది ఎదుర్కొంటారు. అలాగే సంతానం అభివృద్ధి, వ్యాపార అభివృద్ధులు చక్కగా చూపిస్తున్నాయి. కాకపోతే సప్తమంలో రాహు ఉన్నందుకు విదేశీ సంబంధాలు కుదరడం ఇటువంటివి ఏర్పడతాయి. అయితే ఇక్కడ సప్తమంలో రాహు ఉంటూ శని యొక్క సంచారం వెనక్కి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్, అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హెల్త్ విషయంలోని చాలా జాగ్రత్త తీసుకోవాలి. కళారంగాల్లోని, బ్యూటీ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్ ఇటువంటి రంగాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది. ఏకాదశంలో రవి, గురువులు ఉన్నారు. 16వ తేదీ గురువు మారిపోతున్నాడు. అయినప్పటికీ ఆ మొదటి వారంలో 2-3 రోజులు మాత్రం కొంచెం మీకు ఏదైనా ఉద్యోగ సంబంధంగా ప్రమోషన్స్ కానివ్వండి, కొంతవరకు గ్రోత్ కానివ్వండి, పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, ఇటువంటి వాటికి చాలా చాలా అనుకూలంగా ఉంది. మీకే కాకుండా మీ యొక్క సంతానానికి కూడా, సంతానం కోసం చేసే ప్రయత్నానికి కూడా ఇది ఫలిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గణపతిని, దత్తాత్రేయుడిని ఎక్కువగా ఆరాధించండి. నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి క్యారెట్స్, బెల్లము, గ్రాసము తినిపించండి. అన్ని విధాలు బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి. మీకు ఈ వారం మొత్తము కూడా కొంతవరకు తండ్రులు, గురువులు, బ్యాంకింగ్ సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి మూలంగా వ్యాపార లాభాలు రావడం, అందులో ముఖ్యంగా కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి, టీచింగ్ ట్రైనింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి,
వ్యవసాయ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు అనుకూలత ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీకు ఈ 13వ తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి చంద్రుడు ఉండేటువంటి కదలికలను చూసుకుంటే 14, 15 తేదీలు ఎట్టి పరిస్థితుల్లో మీరు అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ చెయ్యకండి. ఇక్కడ పూర్వజన్మ కర్మకారకుడు అప్పు ద్వారా మీరు ఇరుక్కునే దాంట్లో ఉన్నాడు. అలాగే 16, 17 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఏదైనా కొత్త వారితో పరిచయము, కొత్తగా ఏదైనా అగ్రిమెంట్స్ చేయడం ఇటువంటివి యోగిస్తున్నాయి. ఈ వారం మొత్తము కూడా మీకు 18, 19 తేదీలు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 14, 15 తేదీలు ఎక్కువగా రుణం మీదే చూపిస్తుంది. రుణము, గొడవలు, మనస్పర్ధలు రావడం ఇటువంటి వాటి మీద చూపిస్తుంది. కాబట్టి రుణరోగ శత్రు స్థానాల్లో ఉండే గ్రహాలు యాక్టివ్ అవుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఈ వారం జాగ్రత్తగా ఉండాలి. కన్స్ట్రక్షన్స్, భూమి మూలంగా ధనం రావడము ఇటువంటివన్నీ కూడా చక్కగా ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కుజుడు, కేతు ఉన్నారు కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. శని వక్రగతి వల్ల సంబంధం ఒక్కోసారి చూడండి, ఎప్పుడో అనుకున్నామండి సంబంధం కానీ ఇప్పుడు వద్దంటున్నారు, ఆ అబ్బాయి మనసు మారింది అంటున్నారు, అమ్మాయి మనసు మారింది అంటుంటారు. ఇటువంటి వాటి వల్ల కొన్ని సంబంధాలు మిస్ అవ్వడం, ఇష్టపడిన వారిని అనుకొని మళ్ళీ అది వెనక్కి వెళ్ళడం అనేటువంటిది జరగనుంది. ఇక సప్తమాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి గురువు కూడా దశమంలో ఉన్నందుకు ముఖ్యంగా మీరు ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త కోర్సెస్ చేసి ఇంప్రూవ్ చేసుకోవడానికి, కొత్త ఉద్యోగాలు రావడానికి, మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీస్ కొనడానికి ఇది అనుకూలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి, దుర్గాదేవి ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి, తులవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇన్సూరెన్సెస్ మరియు అదేవిధంగా ఏవైనా ఒక్కోసారి మనం చూడండి ఇన్సూరెన్సెసే కాకుండా కొన్ని ఆకస్మికంగా కొన్ని తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఇటువంటి విషయాల్లో అనుకూలత బాగుంటుంది చెప్పాలంటే. కాకపోతే కొద్దిగా ఈ నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, గుహలు, కేవ్స్ లాంటి జోలికి వెళ్ళినప్పుడు కొంచెం నిర్మానుష్యంగా ఉంటాయి కొన్ని ప్రదేశాలు, కొన్ని నెగటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ధనాన్ని లేదా జీవిత భాగస్వామితో లేదా పార్ట్నర్షిప్స్, అందులో ముఖ్యంగా మెడికల్ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానివ్వండి, మెడికల్ రిలేటెడ్ రంగాలకు సంబంధించింది ఏదైనా వ్యాపారాలు ప్రారంభించేటువంటి అంశంలో కానివ్వండి కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గురువు రవితో కలిసి ఉన్నందుకు ముఖ్యంగా ఈ 3వ అధిపతి అంటే సిబ్లింగ్స్ కారకుడు లాంగ్ జర్నీ స్థానంలోని రవితో కలిసి ఉన్నందుకు మీ యొక్క సిబ్లింగ్స్ ఎక్కడికైనా వేరే దేశానికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి చెప్పాలంటే. మరియు ఈ యొక్క గృహ సంబంధించినటువంటి విషయాల్లో క్రియేటివ్గా ఏదైనా చేసుకోవాలి, లేకపోతే మీ సంతానానికి మీ యొక్క తండ్రి ప్రాపర్టీ కావచ్చు, మీ ప్రాపర్టీ కావచ్చు ఇవ్వడానికి, అందులోని ఇక్కడ ఉండేటువంటి ప్రాపర్టీ తీసేదాన్ని విదేశాల్లో కొనుగోలు చేయాలనుకునేటువంటి విషయాల్లో అనుకూలిస్తుంది చెప్పాలంటే. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి? దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మరియు గవర్నమెంట్ వ్యక్తులకి, సమాజంలో ఎవరైనా గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళతో మీరు ఏదైనా లావాదేవీలు చేసేటప్పుడు ముఖ్యంగా ధన సంబంధించిన లావాదేవీలు ఆది మంగళవారాలు అవాయిడ్ చేయండి. ఇక కొత్త ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్కెటింగ్ రిలేటెడ్, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఎనీ మార్కెటింగ్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినటువంటివి విదేశాల్లో లేదా విదేశీ కంపెనీల్లో మీకు వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లగ్నాధిపతి రాహుకేతు యాక్సెస్లో ఉంటూ చంద్రుడు ప్రధానంగా మీకు ఈ యొక్క అంటే 9వ అధిపతి అయ్యాడు కాబట్టి ఈ 9వ అధిపతి ఈ 14, 15, 16, 17 తేదీల్లో మీరు కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు, లేకపోతే ఒక్కోసారి చూడండి మనం దూర ప్రాంతాల లాంగ్ జర్నీస్లో కొన్ని వస్తువులు మర్చిపోతూ ఉంటాం. వస్తువులు పోవడమో జరుగుతూ ఉంటాయి. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా మాత్రం చాలా బాగుంది.
కాకపోతే ఉద్యోగంలో ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు, ఆల్ ఆఫ్ సడన్గా గ్రోత్ రెండూ ఉంటాయి. ఇక్కడ మార్పులు ఉంది, గ్రోత్ ఉంది చూసుకున్నట్లయితే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వివాహం కోసం అక్కడ సంబంధం రెడీగా ఉంటుంది, కానీ సప్తమంలో దాని మీద శని వక్రించిన శని దృష్టి వల్ల ఆల్ ఆఫ్ సడన్గా అవతల వాళ్ళు లేదు ఇంకొంచెం కొన్ని రోజుల తర్వాత చూద్దామండి, ఇప్పుడే తొందరపడద్దు అనేటువంటిది మీరు ఇంట్రెస్ట్ చూపిస్తున్న అవతల వాళ్ళు ఏదో వ్యతిరేక భావాలు అనేటువంటివి వారు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇక విదేశాల్లో ఉంటూ అక్కడ ఏదైనా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ గాను అక్కడ ఏదైనా మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గోచార సంబంధించినటువంటి విషయాల్లో పంచమంలో శని వక్రించినందుకు మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా పనికొస్తుంది, అంటే ఆ ప్రయత్నం ఫలిస్తుంది. దశమంలో కుజుడు కేతు ఉన్నందుకు ఉద్యోగంలో ఎదుగుదలలో ఉన్నాయి, ఉద్యోగంలో కొంత స్ట్రెస్ కూడా మీరు పడతారు. దీన్ని మరి ఎలాగండి తగ్గించుకోవాలి? ఉద్యోగంలో కూర్చున్నప్పుడు, అంటే మీ కుర్చీలో మీరు కూర్చున్నప్పుడు లేదా అక్కడికి వెళ్ళి ఎంటర్ అయినప్పుడు ఒక్కసారి స్కందుణ్ణి గణపతిని తలుచుకోండి, తద్వారా మీకు బాగుంటుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దత్తాత్రేయుడిని, ముఖ్యంగా కాలభైరవ అష్టకము, కాలభైరవ ఆరాధన చేసుకోవడం ఉత్తమము అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి భాగ్యాధిపతి కలిసి సప్తమ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ సప్తమ స్థానంలో లగ్న భాగ్యాధిపతులు ఉన్నారో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రెండవ వివాహం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొంత పేరు ప్రఖ్యాతలు మీకు కానివ్వండి, మీ జీవిత భాగస్వామికి కానివ్వండి రావడానికి అధికంగా ఇక్కడ మీకు చూపిస్తుంది ప్రభావం అనేటువంటిది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ధనాధిపతి, మీకు ధనుర్లగ్నానికి ధనాధిపతి చతుర్థ స్థానంలో ఉండి వక్రించినందుకు ఎవరికైనా మీరు ధనాన్ని భూమి కోసమో ప్రాపర్టీ కోసమో ఇచ్చి మరలా వెనక్కి తీసుకోవడం, లేకపోతే మీకు ఎవరైనా ఇచ్చి వెనక్కి తీసుకోవడం లాంటి అనుభవాలు చూస్తారు. అదేవిధంగా మూడులో రాహు ఉంటూ ఈ శని మూడు వైపు వక్రించి రావడం మూలంగా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఎంతైనా 4లో ఉండే శని వక్రిస్తున్నందుకు దానివల్ల కొంతవరకు మానసిక స్ట్రెస్ కూడా తగ్గనుంది. కాకపోతే మీరు ఈ సంతకాలు పెట్టడం, అగ్రిమెంట్స్ చేయించుకునేటువంటి విషయాలలో ముఖ్యంగా 14, 15 తేదీలు చూసుకున్నట్లయితే ప్రధానంగా కొంత జాగ్రత్త వహించాలి. 14, 15 తేదీలు ఏదైనా అగ్రిమెంట్ చేసుకునేటువంటి విషయంలో. మరొక విషయం ఏంటంటే ఈ 16, 17 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చాలా బాగుంది. కాకపోతే ఈ యొక్క 18, 19 తేదీలు కూడా అగ్రిమెంట్స్ విషయంలో అంటే ఈ వారం మొత్తం కూడా కాస్త మీరు ఏదైనా అగ్రిమెంట్లు, కొత్త పరిచయాలు ఇటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మరియు కాకపోతే సంతానం దూరంగా వెళ్ళడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే వివాహ ప్రయత్నాలు, నేమ్ అండ్ ఫేమ్ రావడము, సమాజంలో కొంతవరకు పేరు ప్రఖ్యాతలు రావడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి శుక్రుడు ఈ ధనుర్లగ్నానికి ముఖ్యంగా పాపి 6లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వివాహ జీవితం విషయంలో కొంత స్ట్రెస్ను కూడా ఇస్తాడు, కొన్ని గొడవలు కూడా ఇస్తాడు. స్త్రీలతో స్త్రీ శాపం యాక్టివ్గా ఉంటుంది ఈ టైంలో. ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. వీలైతే హోమాలకు ఎక్కువ అటెండ్ అవుతూ ఉండండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క రాశి వారికి గమనించుకున్నట్లయితే మకరం వారు లగ్నాధిపతి 3వ స్థానంలో ఉంటూ వక్రించి 2వ స్థానం వైపు వస్తున్నందుకు గతంలో ఏదైతే ఇంకా ఏలినాటి అయిపోయింది అని అనుకునేది మరలా కొంత దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇది కుటుంబ స్థానం మీద, ధనస్థానం మీద, కుటుంబీకులు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మీద చూపిస్తూ ఉంటుంది. కాబట్టి కాస్త మినుములు, నువ్వులు దానంగా ఇస్తూ ఉంటే దాని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఆన్లైన్ త్రూ లేనట్లయితే సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాటి మూలంగా మీకు ధన సంబంధించిన విషయంలో బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ
ఈ మధ్యవర్తిగా ఉంటూ ఏదైనా లోన్స్ ఒకసారి చూడండి, ఎవరికైనా లోన్ ఇప్పించడం ద్వారా ధనం వస్తూ ఉంటుంది, అటువంటి విషయాల్లో బాగుంటుంది. మరియు మీ యొక్క తోబుట్టు వరుస వారు ఏదైనా ప్రాపర్టీ కానీ అంటే గృహం కానీ వాహనం కానీ స్థలం కానీ తీసుకునేటువంటి యోగం ప్రస్తుతం నడుస్తుంది. లేదా మీ సిబ్లింగ్స్ పేరు మీద మీరు తీసుకోవడమైనా నడుస్తూ ఉంటుంది. కాకపోతే మీరు సొంతంగా ఏదైనా ప్రాపర్టీ కానీ మెషినరీ కానీ కొనుగోలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా ఈ వారం అంతా కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్స్, తండ్రే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్గా మారేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. అయితే క్రియేటివ్గా ఏదైతే మీరు చేద్దామనుకుంటారో వ్యాపార సంబంధించిన విషయంలోని, ఉద్యోగ సంబంధించిన విషయంలో అది ఫలిస్తుంది. మరియు దీంతోపాటు సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మీ యొక్క సంతానం విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా వ్యాపారం చేయాలి, అక్కడ ఏదైనా సెటిల్ అవ్వాలి, విదేశాల్లో ఉద్యోగం చేయాలని చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మరియు మీరు ఎక్కువగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. దీంతోపాటు ఖచ్చితంగా కొంతమందికి చూడండి, ఇప్పుడు రైతులు ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఖచ్చితంగా భూమి మీదే ఆధారం. వాళ్ళు ఆగిపోవడం అంటే కుదరదు, ఎందుకంటే చతుర్థాధిపతి కేతువుతో ఉన్నందుకు. కాబట్టి మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నా, రైతుగా ఉన్నా, లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఒక రకమైన భూమికి సంబంధించింది ఏదైతే ఉంటుందో తద్వారా మీరు సంపాదన మార్గంలో ఉండేటువంటి వారు ముఖ్యంగా దానికి ఏదైనా ఇన్సూరెన్సెస్ సంబంధించి ఉంటే ఇన్సూరెన్సెస్ చేయించుకోండి. రైతులు కూడా ఇన్సూరెన్సెస్ ఉంటాయి, ఎందుకంటే చతుర్థాధిపతి కేతువుతో ఉన్నందుకు ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని విపత్తులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది చేస్తూ గణపతిని సుబ్రహ్మణ్యేశ్వరం తలుచుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి, అన్ని విధాలు బాగుంటుంది. కుంభలగ్నము కుంభరాశి, కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే లగ్నం నుంచి 4వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే భూగృహ వస్తు వాహన క్రియేటివ్ రిలేటెడ్గా మీరు ఏదైనా నేర్చుకోవడం లాంటివి జరుగుతాయి. అయితే లగ్నంలో మీకు రాహు సంచారం జరుగుతుంది కాబట్టి కొంత భయము, ఏదో తెలియని ఒక ఊహ, ఇలా అయిపోతున్నామో, ఈ ప్రమాదం వస్తుందేమో, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అమ్మో ఇన్సెక్యూరిటీగా ఉంటున్నాము, చాలా సెక్యూర్డ్గా ఉండాలనేటువంటి ఆలోచన ఇస్తూ ఉంటుంది. గతంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి విషయాలు వెనక్కి రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క సందర్భంగా ఈ కుంభం వారికి ప్రాపర్టీ యోగం బాగుందని చెప్పుకున్నాము. దాంతోపాటు పిల్లలు సంతానం పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడము, రాజకీయంగా మీకు కొంతమంది వ్యక్తుల పరిచయం వల్ల మీ రాజకీయ భవిష్యత్తు అద్భుతంగా ఉండడము, ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే మీరు బిజినెస్ లోన్స్ విషయంలో చేసే ప్రయత్నం ఫలిస్తుంది, కానీ అధికంగా లోన్స్ తీసుకోకండి. బుధుడు 6లో ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పార్ట్నర్స్, వివాహ సంబంధించినటువంటి నిర్ణయాలు, సామాజిక మాధ్యమాల్లో మీరు ఇచ్చేటువంటి స్పీచెస్ కావచ్చు, మీరు మాట్లాడేటువంటి విషయాల్లోని చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో గతంలో ఏవైతే లిటిగేషన్స్ ఏర్పడ్డాయో, బంధువర్గం వాళ్ళు అడ్డుపడుతున్నారో, ఇక్కడ మీకు కొంతవరకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త దిష్టి తగలడం కానివ్వండి, కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ తొందరగా అట్రాక్ట్ అవుతుంటాయి లగ్నంలో రాహు ఉన్నందుకు. దుర్గా నామాన్ని స్మరించడము లేదా దుర్గాదేవి యొక్క లాకెట్ మెడలో వేసుకోవడం చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. మీనలగ్నము మీనరాశి, మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నం నుంచి లగ్నాధిపతి 4వ స్థానంలో ఉన్నాడు. లగ్నంలో శని వక్రించున్నందుకు ముఖ్యంగా ఏదైనా దేవాలయ నిర్మాణము, లేకపోతే గవర్నమెంట్ ఆక్షన్లో ఏదైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకోవడము, లేదా ఏదైనా ఒక హాస్పిటల్స్ కానీ మెడికల్ రిలేటెడ్ సెంటర్స్ కానీ లేకపోతే ఒక స్పిరిచువల్ సెంటర్ లాంటిది నిర్మాణం చేద్దాము, గృహమే కాస్త ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకునేటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంది. మరొక విషయం ఏంటంటే ఇక్కడ లగ్నంలో శని వక్రించున్నందుకు గతంలో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన స్ట్రెస్సు ఇక్కడ నుంచి శని వక్రగతి వల్ల జూలై 13వ తేదీ నుంచి ఆ యొక్క స్ట్రెస్ కొంత తగ్గనుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ధనం విషయంలో, ధనాన్ని అప్పుగా ఇచ్చే విషయంలో, అప్పుగా ధనాన్ని తీసుకునే విషయంలో, అందులో ముఖ్యంగా భూమి యొక్క పత్రాలు పెట్టి ధనంగా తీసుకోవడము, లేకపోతే తండ్రికి సంబంధించిన ఆస్తి, లేకపోతే తండ్రి ఫ్యాక్టరీ, మీకున్న ఏదైనా కర్మాగారము బిజినెస్ రిలేటెడ్ ఉంటే వాటిని పెట్టి
ధనం తీసుకునేటువంటి విషయంలో మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నామో, ఎవరి దగ్గర తీసుకుంటున్నామో అనేది కాస్త జాగ్రత్తగా ఆలోచించి చేయండి. అలాగే కొంత కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సినిమా ఫీల్డ్ వాళ్ళు, కళారంగాల్లో ఉండే వారితో పరిచయాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయంలో చాలా అనుకూలత ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే పూర్వజన్మ కర్మ ఇంకా మీకు యాక్టివ్గా ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో మీ ప్రమేయం లేకుండా ఇరుక్కుంటుంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. అలాగే బంధువర్గం వారిలో ఎవరినైనా మీరు ఇష్టపడి వివాహం చేసుకోవాలని చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇది ప్రధానంగా ఈ యొక్క విషయాల్లో గమనించుకున్నట్లయితే మీకు ఈ లగ్నం నుంచి దశమాధిపతి 4వ స్థానంలో రవితో ఉన్నందుకు కొంచెం ఉద్యోగంలో కాంపిటేటర్స్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొత్తగా ఏదైనా కోర్సెస్ చేయాలి, లేనట్లయితే గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వారికి కాస్త క్వార్టర్స్ అవి మీకు రావడము, ఇటువంటివి అంటే క్వార్టర్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది గవర్నమెంట్ వాళ్ళు, కొంతమందికి రావట్లేదని వెయిట్ చేస్తూ ఉంటారు. క్వార్టర్స్ రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటిది విష్ణు సహస్రనామాలు, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది బ్లాక్ మ్యాజిక్స్ జరిగాయి, మా లైఫ్ అందుకే ఇలా అయిపోతుంది అని బాధపడుతూ ఉంటారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అసలు బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి మీకు, దాన్ని చాలా సునాయాసంగా ఎలా తగ్గించుకోవచ్చు, మరీ తీవ్ర స్థాయిలో ఉంటే అలా చేయొచ్చు, చెప్తానండి మీకు. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అనేటువంటిది ఒకప్పుడు చేసినంత సాధన పరంగా ఇప్పుడు ఎవరు లేరు చేసేవాళ్ళు, చాలా తక్కువ మంది ఎక్కడో ఉంటారు, ఒకరిద్దరు. కాబట్టి మొట్టమొదటిగా మీరు అపోహలో ఉన్నారా బ్లాక్ మ్యాజిక్ జరిగిందని, లేకపోతే నిజంగానే జరిగిందా అనేటువంటిది తెలుసుకోవాలంటే మీకు నడుస్తున్న మహాదశ చాలా ప్రధానం. రాహు మహాదశ నడుస్తున్నా, శని బాగా పాడైపోయిన మహాదశ నడుస్తున్నా మీ మీద బ్లాక్ మ్యాజిక్ జరగడం అనేది జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మీ మీద జరిగిందా, లేకపోతే మీకు తెలియకుండానే ఒక నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని పట్టుకుందా అన్నప్పుడు అది కూడా జరుగుతుంది. ప్రతిసారి ఇంకోరెవరో చేయాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి సమ్ నెగటివ్ ఎనర్జీస్ మీరు నివసిస్తున్న ఇంట్లో కావచ్చు, మీరు చేస్తున్న పనుల వల్ల కావచ్చు, మీరు తిరుగుతున్న ప్రదేశాల వల్ల కావచ్చు, ఒక్కోసారి నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఆ రకంగా జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎవరి మీదో ప్రయోగం చేసి మీ వైపు తిరుగుతుంది. అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది బ్లాక్ మ్యాజిక్ అనేది చూసుకుంటే, సన్ అంటే సూర్య భగవానుడు ఎవరికైతే వీక్గా ఉంటాడో వాళ్ళ మీద మాత్రమే ఈ బ్లాక్ మ్యాజిక్ ప్రయోగం జరుగుతుంది. అదర్వైజ్ అది ఆ ఎనర్జీస్ అది సూర్యుడి యొక్క ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో బ్లాక్ మ్యాజిక్ పనిచేయదు వారి మీద. గురుగ్రహం బలంగా ఉన్నా, సూర్యుడి యొక్క స్థితి బలంగా ఉన్నా, లగ్నం బలంగా ఉన్నా, పంచమ భాగ్యాధిపతులు బలంగా ఉన్న, ఉపాసన రెగ్యులర్గా చేస్తున్న, నిత్యము దేవతార్జన చేసే వాళ్ళకి, అమ్మవారు ఉపాసకులకి, అదేవిధంగా ఆంజనేయ స్వామి ఉపాసకులకి, కాళీ ఉపాసకుల మీద బ్లాక్ మ్యాజిక్ పెద్దగా పని చేయదు. అంటే ఏ దేవత అయినా మీరు ఉపాసన చేస్తున్నారు, ఉదయం సాయంత్రం నిత్య దేవత ఆరాధన చేస్తున్నారు, నిత్యం ఆలయాలకు వెళ్తున్నారు, పని చేయదు, ఇది గుర్తుపెట్టుకోండి. మరి కొంతమందికి ఊహించుకుంటారు, నిజంగానే ఏమైనా వచ్చిందేమో, నాకేదో ఎవరో చేశారేమో, అలాంటప్పుడు దుర్గా ఆరాధన చేయండి. మరి కొంతమందికి కొన్ని ఇళ్లల్లో ఉంటాయి, అలా వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళలేరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు రక్ష అనేటువంటిది ఒకటి ఉంటుంది, గృహానికి సంబంధించిన ఒక రక్ష సంబంధించింది మీరు బయట పెట్టుకోవచ్చు, ఇంటి బయట. అంటే ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ రాకుండా అది పనిచేస్తుంది. చాలామందికి ఇట్లాంటివి ఉన్నాయి అన్నప్పుడు మీరు చేసుకోండి ఎక్కడైనా, అంటే లేదంటే మీరే తయారు చేసి ఇవ్వండి అన్నప్పుడు నేను తయారు చేసినప్పుడు చాలామందికి దానివల్ల బెనిఫిట్ కూడా కలిగింది. అయితే మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, నా దగ్గర చేయించుకోవాలని రూల్ ఏం లేదు. అది బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన రాకుండా ఉండడానికి ఒక దేవతా సంబంధించిన దాన్ని కొన్ని రోజులు జపం చేసి దానిలో ఆ దేవతని ఆవాహనం చేసి పెడతారు. అది అయితే ఇక్కడ మరికొంతమందికి ఎలా ఉంటుందంటే, వాళ్ళ జన్మజాతకంలో ధన సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తే కూడా బ్లాక్ మ్యాజిక్ జరిగిందనే ఊహలోనే ఉంటారు. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. సరే, మీ ధనాధిపతి బాగోలేడు, ఎంత ప్రయత్నం చేసినా ధనం రావట్లేదు, అప్పుడు లక్ష్మీ ఆరాధన చేసుకోవాలి. ఇప్పుడు కూడా లక్ష్మీ ఆరాధన, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి, లేదా లక్ష్మీ యంత్రాన్ని పెట్టుకొని చేయడం. అంటే లక్ష్మీ యంత్రాన్ని దాన్ని కూడా ఒక యంత్రం తీసుకొని దాన్ని చక్కగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏవైతే
అధిదేవతలు బీజాక్షరాలు ఉంటాయి అవి పెట్టుకొని రోజు నిత్య దేవతారాధన చేసుకుంటే కూడా యంత్రానికి ఎక్కువ శక్తి ఉంటుంది. నిత్య దేవతారాధన అలా చేసుకోవచ్చు ఫైనాన్షియల్ గ్రోత్కి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడూ కూడా ఎంతసేపు నాకు ఇలా జరిగింది కాబట్టి నాకు బ్లాక్ మ్యాజిక్ వల్లే అయ్యింది, లేకపోతే ఏలినాడు శని వల్లే అయ్యింది, లేనట్లయితే కాల్సర్పయోగం వల్లే అయింది అన్నట్టు కాకుండా అసలు ఏ భావం అన్నదమ్ములతో అక్కచెల్లెలతో ఇబ్బంది వస్తుంది, మూడో భావాన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి హెల్త్ బాగోలేదు అంటే మనం డయాగ్నోస్ చేస్తాం. చెక్ చేసి ఈ వ్యక్తికి వైటమిన్స్ తగ్గాయా, ప్లేట్లెట్స్ తగ్గాయా, బ్లడ్ తగ్గిందా, లేకపోతే ఆ వ్యక్తికి ప్రోటీన్స్ సరిగా అందట్లేదా అని చూసి దానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్ వేసుకోవడమో ఆ ఫుడ్ తినడమో చేయడం వల్ల సెట్ ఎలా అయిపోతుందో ఆ వ్యక్తి యొక్క శారీరకంగా మన జన్మజాతకంలో కూడా లగ్నం పాడైందా, ధనస్థానం పాడైందా, కమ్యూనికేషన్ హౌస్ పాడడం వల్ల వీళ్ళకి ప్రతిదీ గొడవలు అవుతున్నాయా, లేకపోతే గృహం ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు, వీళ్ళకి గృహభావం బాగాలేదా, ఎందుకు చదవలేకపోతున్నారు, ఎందుకు స్కూల్కి వెళ్ళాలంటున్నారు, 4వ స్థానం పాడైందా, అదేవిధంగా ఎందుకు వీళ్ళు ఆలోచనలని రాంగ్గా తీసుకుంటున్నారంటే 5వ స్థానం పాడైందా, ఎప్పుడు అప్పుల పాలు ఎందుకు అవుతున్నారంటే 6వ స్థానం పాడైందా అని ఇలాగ ప్రతి భావాన్ని చెక్ చేసుకోవాలి. ఆ రకంగా వివాహం అవ్వట్లేదు అంటే 7వ స్థానం, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయంటే 8వ స్థానం, అదేవిధంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది అవుతుందండి, పెద్ద పెద్ద మొత్తంలో ధనం ఇబ్బంది పడుతుంది, తండ్రికి ఇబ్బంది అవుతుందని 9వ స్థానం, కెరియర్లో రాణించట్లేదు 10వ స్థానం, వ్యాపారంలో రాణించట్లేదు 11వ స్థానం, ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది 12వ స్థానం. ఇలాగా ఒక్కొక్క భావము ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహం సంబంధం ఉంటుంది. అది చూసుకోవాలి. కానీ ప్రతిసారి ఏనాడు శని నడుస్తుంది, నాకెవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు, నన్నెవరో నీ కొంతమంది చెప్తుంటారు నీ మీద ఒక స్త్రీ కన్ను ఉంది, నీ మీద ఒక దిష్టి ఉంది. అది కాదు, అది ఉండవని నేను అనట్లా. దిష్టి అనేటువంటిది ఉంటుంది. లేకపోతే చిన్నపిల్లలకి బాగా బోరు నేడుస్తున్న పిల్లవాడికి ఇలా ఉప్పుతోనో మిరపకాయలతోనో మన పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. దిష్టి తీయగానే ఎందుకు ఆగిపోతున్నారంటే దిష్టి అనేది కొంత ఉంటుంది, కానీ మన జీవితాన్ని మొత్తం మార్చేసేది దిష్టి అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఒకవేళ సరే మీకు ఎక్కువగా దిష్టి పడుతుంది, సన్ వీక్గా ఉన్నాడు, నిజంగానే అలా జరుగుతుంది అనుకుందాం, అప్పుడు చక్కగా మీరు బయట ఇందాక నేను చెప్పినట్టుగా రక్ష, ఎటువంటి బ్లాక్ మ్యాజిక్స్ జరగకుండా ఉండే రక్ష, మరియు అదేవిధంగా బయట మీరు గుమ్మడికాయతో చేసినటువంటిది ఒకటి, గుమ్మడికాయని బయట పెట్టుకుంటారు దిష్టి తగలకుండా ఇంటికి కూడా, అలాంటి పెట్టుకోవడము, నిత్యము దీపారాధన ఇంట్లో చేయడము చేస్తే కూడా అది క్లియర్ అయిపోతుంది. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి, మీరు నిత్యము అమ్మవారి ఆరాధన లేదా విష్ణు ఆరాధన చేయండి, ఖచ్చితంగా మీ జీవితం బాగుపడుతుంది. శ్రీమాత్రే నమః.